మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రేపు మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగాన. సో హైదరాబాద్ వ్యాప్తంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆదివారం నాడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతూ ఉన్నాయి. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలిని జిఎంసి బాలయోగి స్టేడియం వరకు కూడా హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటైతే చేశారన్నమాట. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఉదయం 4:30 నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, బుధా భవన్, సంజీవయ్య పార్కు, ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎంజే కాలనీ, ఎస్ఎన్టీ జంక్షను, సాగర్, అదేవిధంగా సొసైటీ, కేబీఆర్ పార్కు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో మారథాన్ రన్ అయితే జరుగుతూ ఉండగా ఈ మార్గాల అవసరాన్ని బట్టి మళ్లింపు విధిస్తారని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి పౌరులు మారథాన్ జంక్షన్లు అక్కడ మార్గాలను కూడా అక్కడ నివారించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అయితే తీసుకోవాలని పోలీసులు అయితే కోరారు. సో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి రేపు అంతా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను.